ఉప నియోజకవర్గం చర్లపల్లిలో మరి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే డివిజన్ వాళ్ళకే టికెట్ ఇవ్వాలని మరి మహాధారణ నిర్వహిస్తున్నారు ఇక్కడ. మరి ప్రస్తుతం మన శివకుమార్ గౌడ్ మనతో చెప్పండి సార్. ఇక్కడ స్థానికులకు టికెట్ రావాలని మేము ఇక్కడ ఇది చేయడం జరిగింది. మాకు ఇంతకుముందు ఒక చేదు అనుభవం జరిగింది. మాకు మేయర్ గారిని గెలిపించుకొని సరే పోయినసారి అంటే మేము మేయర్ గారు ఇక్కడ మా చెర్లపల్లి డివిజన్ నుంచి ఒక మేయర్ వస్తున్నా అంటే మా కాలనీ మా డివిజన్ మొత్తము చాలా బాగుపడుతుంది, మా కార్యకర్తలు కూడా అందరితో గుర్తింపు వస్తుంది అని మేము అనుకుంటే దానికి విరుద్ధంగా అయిందండి. మేము కార్యకర్తలు ఆయన కలవాలంటే ఆయన పొద్దున 7 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. ఆయన కలవకపోవడం కాక మాకు చాలా దూరంగా ఉన్నది. అదే ఇక్కడ కాలనీ ప్రజలు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా మాకు స్థానికుడు అయితే మేము సమస్యలు చెప్పుకోనికి వస్తుంది. నువ్వన్నా మా ఇంటికి వస్తాము, మేమన్నా మీ ఇంటికి వస్తాము. అదేవిధంగా మేము చెర్లపల్లి డివిజన్ నుంచి మేము ఆయనకు ఎంత సపోర్ట్ చేసామో గత 5 సంవత్సరాల కింద నేను నామినేషన్ వేస్తే నన్ను డ్రాప్ చేయడం జరిగింది. అదే పద్మరావు గౌడ్ గారు మన కేటీఆర్ గారు ఫోన్ చేస్తే మీ క్యాండిడేట్ మేయర్ క్యాండిడేట్ కాబట్టి మేము ఆయన పెద్ద మనిషి చెప్పారు కాబట్టి మేము డ్రాప్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి అలా సతీమణి శ్రీదేవిని తీసుకొని వస్తా అంటే ఇక్కడ లోకల్గా మేము నాయకులు లేమా, అదే వేరే పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అయ్యా మీరు మీతో చేత కాకపోతే లోకల్ వాళ్ళతోటి మరి మా పార్టీలో కన్నా రండి అయ్యా మీరు, మరి వాళ్ళేమో మిమ్మల్ని కేర్ చేయట్లేదు, వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు మన లోకల్లా, మరి మీరేం చేస్తున్నారయ్యా లోకల్ లీడర్లు అని అంటే మాకు అదే స్థిరతం అనిపించి మేము ఒకసారి అందరినీ కాలనీ ప్రజలతో మీటింగ్ పెట్టుకుంటే అన్నా మీ వెనక మేము ఉన్నాము, మా వెనక మీరు ఉండండి అని అంటే కానీ మేము ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మేము స్థానికులకు రావాలని కొట్లాడుతున్నాం అన్న. అంతే మొత్తం మీద చూస్తే మరి చాలా మంది కూడా రోడ్ల మీదకి వచ్చారు. మరి పర్మిషన్ కూడా పోలీసులతో ఇట్లా మేము అధికార పార్టీ మేమేం పర్మిషన్ తీసుకోలేదండి. మేము ఎవరికి వ్యతిరేకం చేయట్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకం చేయట్లేదు. అప్పీల్ చేస్తున్నాము, మాకు లోకల్ వాళ్ళకు టికెట్ రావాలని అప్పీల్ చేస్తున్నాము. మేము ఎవరికి వ్యతిరేకం రాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వము, అన్ని పనిచేసింది మాకు. మేము అడిగేది ఏంటి, మేము అప్పీల్ చేయడం ఏంటంటే మాకు లోకల్ వారికి టికెట్ రావాలి. లోకల్ వాళ్ళకి వస్తే ఇక్కడ లోకల్ సమస్యలు ఆయనకు తెలుసు, మాకు తెలుసు. అతనికి తెలియ నేను బంజారాహిల్స్లో ఉండింటే ఆయనకు తెలియ మాకు తెలుసు ఇక్కడ లోకల్ సమస్యలు. మేము పోయి వాళ్ళ ఇంటికన్నా మేము పోతాం, లేకపోతే పక్కన ఉంటాం. మేము మా ఇంటికన్నా వచ్చి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. నువ్వు ఆడనే బంజారాహిల్స్లో ఉంటే నువ్వు అక్కడి నుంచి వచ్చి పోటీ చేస్తే నీకు ఎవడొచ్చి చెప్తాడు? అక్కడికి ఒక మామూలు గరీబోడు రావాలంటే ఆయన బస్ టికెట్ పెట్టుకొని ఎన్ని గంటలకు లేచిపోవాలి, ఎన్ని గంటలకు రావాలి, సమస్య తీరుతుందా? అలా అది ఇక్కడ ప్రజలకు వచ్చింది అన్న. మీరు ఉంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామన్నా. అదే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తే మాత్రం మేము సహకరించము. మీ ముఖాలు చూసి మాత్రం మేము టీఆర్ఎస్ పార్టీ ఏమంటే వేస్తాం టికెట్, లేదంటే వాళ్ళు ఇటు వస్తే మేము మాత్రం ఏమని స్థానికుల నుంచి చెప్పిన పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మరి కట్టుబడి ఉంటారా? పార్టీ అధిష్టానం నిర్ణయం కట్టుబడి ఉంటాం, కాకపోతే స్థానికులకు ఇస్తే మేము కట్టుబడి ఉంటాం. మరి పార్టీ ధిక్కరించినట్టుగా ఈ విషయంలో మేము అడిగేది అప్పీల్ చేస్తున్నామండి. మేము అడగొద్దా? మా హక్కు లేదా? స్థానికులకి టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నాము. మేము పార్టీకి వ్యతిరేకంగా ఏం చెప్పట్లేదు, మేము ఏం చేయట్లేదు. చెప్పండి సార్. మాకు మా స్థానికులకు టికెట్ ఇవ్వాలండి. ఎటుకెళ్ళి ఇక్కడ ఉంటే మా స్థానికులు ఏమైనా ఉంటే మేము పని చేయించుకుంటాము, వాళ్ళ ఇంటికి పోయి తిరుగుతాము. ఆయన మేయర్ గారికి ఇచ్చినామనుకో, ఆయన మీద ఒక పియ్య ఉంటాడు విక్రమని, ఆయన వస్తే ఆయన పెద్దరికం చేస్తాడు, ఆయన డివైడ్ చేస్తాడు, పాలసీ చేసి గ్రూప్ రాజకీయాలు చేస్తాడు, చేసి ఎవరికి ఏం చేయాలో ఆయన మొత్తం బెదిరించి చేస్తున్నాడు. కాబట్టి స్థానికులకు ఇస్తే ఆయన మా స్థానికులకు ఇంటికి పోయి మేము మాట్లాడుకొని ఏదైనా మా సమస్యలు ఉంటే మేము అన్నీ తీర్చుకుంటామని మేము ఈ ధర్నాకు దిగినాము. గత సంవత్సరం గత 2016లో పోటీ చేసిన వ్యక్తి మీకు ఏం బాగా చేయలేదంటారా? చేసిండు, మేయర్ చేయలేదంటాను. ఆయన మీద పిఓ ఉన్నాడు కదా, ఆయన రాజకీయం చేస్తున్నాడు. ఆయన ఇటుకు వచ్చి ఆయన రాజకీయం చేసి గ్రూప్ తగాదాలు చేసి గ్రూపులు పెట్టి అందరికి కొట్లాటలు పంచాలు పెట్టి చెర్లపల్లి అంతా డివైడ్ చేసిండు అందరికీ. అందుగురించి మేము అంటాం స్థానికుడికి ఇస్తే మేము అందరు కలిపి టీఆర్ఎస్ గెలిపించుకుంటాము. చెప్పేసారు కదా ఉన్నాయని గవ్వే బాధలు. లోకల్ వాళ్ళని గెలిపించుకోవాలని ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఇవ్వాలని తెలిసిందా? మరి ఇవ్వాలనే కదా ఇది అంతా చేసుడు. ఇస్తేనే మాకు ఏదైనా పనులు అవుతున్నాయి. ఇప్పటివరకు 10,000 అన్నది కూడా ఇప్పటివరకు ఎవరింటికి కూడా కరెక్ట్గా రాలేవు. అది మా బాధ.
వ్యక్తి శంకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. మేము ఇక్కడ చెర్లపల్లి డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం. ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణ ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెర్లపల్లి డివిజన్ ప్రజల తరపున మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏంటంటే స్థానికంగా ఎంతోమంది ఇక్కడ టికెట్ ఆశించినటువంటి నాయకులకు టికెట్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ మన ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సార్ని కోరుతున్నాం. స్థానికులకే టికెట్ ఇస్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మేము గెలిపించి మీకు బహుమతిగా కానుకగా ఇస్తామని మేము ఇక్కడ చెర్లపల్లి డివిజన్ ప్రజల తరపున విన్నవించుకుంటున్నాం. ఇంతకుముందుకు బీసీగా మన ప్రథమ పౌరుడు రామ్మోహన్ అన్న ఉద్యమకారుని తోలితే మెజార్టీ తోటి గెలిపించి తోలినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా స్థానికులకే టికెట్ ఇస్తే ఇక్కడ గెలిపిస్తామని చెప్తున్నాం. లేకపోతే ప్రజలలో అసంతృప్తిగా ఉన్నది. ఖచ్చితంగా ఇక్కడ స్థానికులకు టికెట్ ఇవ్వకపోతే ఓడిపోయే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా స్థానికులకే టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే వీధిని స్వాగతం లక్ష్య సమాజితం. ఈరోజు మరి చెర్లపల్లి డివిజన్లో స్థానికులకే మరి కార్పొరేషన్ టికెట్ ఇవ్వాలని మరి చాలామంది కూడా చక్రపురం చౌరస్తా కొంచెం టీఆర్ఎస్ నాయకులు అయితేనేమి కంటెస్టెడ్ కార్పొరేటర్ కూడా మరి మహేష్ గౌడ్ వచ్చి ఇక్కడికి ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి టికెట్ ఇవ్వని ధర్నా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మహేష్ గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు మీరు ఈరోజు బైఠాయించాల్సిన అవసరం వచ్చింది? మొన్నటి వరకు ఇక్కడ మేయర్ గారు ప్రాతినిధ్యం వహించిన డివిజను, అదేవిధంగా ఆయన ఉండడం వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలే కాదు కాలనీ వాసులైనా సరే ఆయన కలవడం కానీ ఆయన ఇక్కడ రావడం కానీ చాలా రేర్గా. ఒకవేళ ఇక్కడ నుంచి సరే కష్టపడి అక్కడ పోయి కలుద్దామని పోయినా కానీ సరే కానీ ఆయన కలవడు, ఆయన టైంకి దొరకడు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి ఏదో కంటెస్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మొత్తం ప్రచారం జరుగుతుంది. ఇటువంటి ప్రచారం జరగడం వల్ల ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ ఏకతాటికి వచ్చి ఎవరైతే లోకల్ లీడర్స్ ఉంటారో మేము అందరం లోకల్ వాళ్ళకి ఇస్తేనే సపోర్ట్ చేస్తాము. మేము టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాము. నిజంగా కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అంటే అందరికీ ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. కేటీఆర్ గారి నాయకత్వం కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఇలాంటి డిసిషన్ తీసుకుంటారని మేము అనుకుంటలేము. కంపల్సరీ వాళ్ళ డిసిషన్ చేంజ్ చేసుకుని ఇక్కడ లోకల్ నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పేసి మా ఒక విశ్వాసం. ముఖ్యమైన ప్రభుత్వానికి మీరు అప్పీల్ చేస్తున్నారా? దీని మరి డిమాండ్లా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇది జస్ట్ అప్పీల్ చేస్తున్నాం. మా రిక్వెస్ట్ డిమాండ్ అనేది ఏం లేదు. మేము అందరం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళము. నిజంగా కూడా వాళ్ళకు లోకల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా తెలుసు, సర్వేల ప్రకారం లోకల్ వాళ్ళకి ఇస్తేనే గెలుస్తారని చెప్పేసి ఒక సర్వే ఉందని చెప్పేసి మాకున్న సమాచారము. సో నిజంగా కూడా ఇది ఒక బలమైన వాదన. లోకల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో కాలనీస్ అయినా కానీ కాలనీ మెంబర్స్ అయినా సరే టీఆర్ఎస్ కార్యకర్తలైనా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే కేవలం వాళ్ళు ఎక్కడో జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉంటారు. వాళ్ళ దగ్గర పోవడం కూడా కష్టము. వాళ్ళు ఫోన్ చేసే రెస్పాండ్ గారు వాళ్ళేమో పెద్ద నాయకులు అంటారు. నిజంగా వాళ్ళు పెద్ద నాయకులు అంటే ఏ డివిజన్లో గెలుస్తారు. మళ్ళీ ఇదే డివిజన్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ జనరల్ సీట్లో మహిళలను తీసుకొచ్చి పెట్టడం కూడా చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ చాలా మంది తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా ఒకరిని క్యాండిడేట్ని మీరు ఎన్నుకుంటే మేము 100% అందరం కలిసికట్టుగా గెలిపించుకోవడం చెప్పేసి మాకు ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా మరి బొంతు రామ్మోహన్ గారు చాలా సముచ్చులు దగ్గర వాళ్ళని కూడా చెప్తారు. అలాంటి వ్యక్తిని మరి అలాంటి సంబంధించిన వాళ్ళని వద్దనంటే అంటే ప్రభుత్వంలో కొంచెం నిప్పు రాజేసినట్టు ఉంటుందేమో అనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? నిప్పు రాజేయడం కాదు, ఆయన నిజంగా కూడా పెద్ద లీడర్కి ఇటువంటి చిన్న పదవులు అవసరం లేదు. మాలాంటి సెకండ్ క్యాడర్కి ఇటువంటి అవకాశాలు ఇవ్వాలి. ఆయన ఏదో కించపరిచేలా ఏం చేస్తలేము. ఎందుకంటే ఈ ప్రజలు ఉంది. మేము నిజంగా కూడా మా పార్టీకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదేదో డిమాండ్ కాదు, లేకపోతే ఇదే కాదు, జస్ట్ వీఆర్ అపీల్ చేస్తున్నాం అంతే. వాళ్ళకున్న పరిస్థితులు మేము చెప్తున్నాం. ఇక్కడ లోకల్లా నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభిమానులు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా కూడా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే ఒక్కోసారి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకు కమ్యూనికేషన్ వాళ్ళు దూరం ఉండడం వల్ల, వాళ్ళని వెళ్ళి కలవకపోవడం వల్ల, వాళ్ళు ఇక్కడికి రేర్గా రావడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఇది ఒక డిమాండ్ అపీల్ చేస్తున్నాం తప్ప అంతకుమించి ఏదో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు ఆపోజిట్గా పోవాలని చెప్పేసి కాదు. 4.5 సంవత్సరాలలో మరి డెవలప్మెంట్ చేసినట్టు అనిపిస్తుంది. మరి ప్రజలకు కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మేయర్ గారు? ప్రజలకు కలిసింది మాత్రం లేదు. ఆయన వచ్చింది ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇదేదో మేము చెప్తున్నాం, ఏదో మేము అందరము బీసీ నాయకులం అని కాదు. నిజంగా కూడా ఇది పబ్లిక్లో చాలా బలంగా ఉన్నది. ఆయన అభివృద్ధి చేసిందంటే మాకైతే మరి మేము కూడా నిజంగా చెప్పుకోవాలంటే ఆయన వచ్చి మన పనులు చేసి మాకు చెప్తే మేము కూడా పబ్లిక్ చెప్పుకోవటట్టు ఉంటుంది. మాకు తెలియదు, మరి ఎవరు తెలియదు. కేవలం మేము కూడా పేపర్లలో చూస్తే మాకు తెలిసింది ఒక 150 కోట్ల పని చేసి అని చెప్పేసి మాకు కూడా ఈ పేపర్లలో ఇక్కడ అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాం తప్ప మేము మా కళ్ళతో అయితే మేము చూసింది లేదు. మాకు కూడా నిజంగా అంత పని చేసిన లోకల్లో వచ్చి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు? ఇప్పుడు మాకు ఈ పని కాలేదు, ఆ పని కాలేదు అని చెప్పేసి మా దగ్గరికి ఎందుకు వస్తారు? నిజంగా అంత పని జరిగితే నిజంగా వాళ్ళంతలో వాళ్ళే, ఇప్పుడు మేము కాదు, ఎవరు వచ్చినా ఆపలేరు. మళ్ళీ వాళ్ళనే రమ్మని చెప్పేసి పిలుస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళని రావద్దని చెప్పేసి ఇంత డిమాండ్ ఉందంటే కేవలం వాళ్ళ అందుబాటులో లేకపోవడము, అభివృద్ధి జరగకపోవడం. వరద బాధితులకు మన నైట్ 10,000 ఇస్తానికి వస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ప్రశ్నించారని కూడా తెలుస్తుంది. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? దీని ఎలా చెప్తారు?
మమ్మల్ని నిజం కూడా ఈ వరద బాధితుల విషయంలో మా టీఆర్ఎస్కి సంబంధించిన ఎవరు మమ్మల్ని చాలా ఎక్కడ పోయినా సరే మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే మీ టీఆర్ఎస్ నాయకుడు ఎప్పుడు రాలేరు, మేయర్ ఇప్పుడు వచ్చి పైసలు మంచుతారు అంటే అది కూడా ఒక 5,000 మంచుతారు అని చెప్పేసి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజంగా చాలా బాధాకరమైన విషయము. మున్సిపల్ అధికారుల దగ్గరుండి 5,000 వంచడం, 10,000కి 5,000 వంచడం చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి రిపీట్ కావద్దు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆయన దగ్గర ఉంటే దగ్గర పోయి అందరికీ చెప్పి మీవని చెప్పేసి అప్పచెప్పొచ్చు. ఎవరెవరో మధ్యలో ఉండి మ్యానిపులేట్ చేసి పార్టీని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. సో మా లోకల్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి మా ఒక అపీల్. సూటిగా అడుగుతాను, మేయర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇద్దంటారా, మీకు కావాలంటారా? ఈ రెండు విషయాలు ఏది చెప్తారు? మాకు లోకల్లో ఎవరున్నా మాకు ఓకే, నాకా ఇంకొకరికా కాదు. లోకల్లో నిజంగా కూడా మీకు ఇతనికి ఇస్తే గెలుస్తారని చెప్పేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరికి ఇచ్చినా మా సొంతంగా మేము నిలబడినట్టే మేము వాళ్ళ కోసం కష్టపడి టీఆర్ఎస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవడం మా ఒక బాధ్యత. మీ మాటల్లో చెప్పారు 150 కోట్ల డెవలప్మెంట్ పని చేశారంటారు. అంటే చేయలేదని కూడా ఒక మాట చెప్పుకుంటూ వస్తారు, అంత జరగలేదంటే. మరి మీరు ఒకవేళ మరి మీ పార్టీ తరఫున ఓటు వేయాలంటే ఎలా చెప్పుకెళ్తాం, ముందుకెళ్తాం? మేము అదే చెప్తున్నాము. ఇప్పుడు వరకు జరిగిన పనులు నిజంగా చెప్పుకోవడానికి లేవు. ఎందుకంటే మాకు తెలియదు ఆయన మాకు ఏం చేసినా ఆయన 150 కోట్లు పని చేసినా అని చెప్తున్నాను. కానీ మమ్మల్ని అయితే ఇక్కడ ఏ ఓపెనింగ్ మమ్మల్ని పిలిచింది లేదు, చేసింది లేదు. ఆయన వచ్చేది కూడా ఎప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు. కొన్ని నిజంగా అక్కడ మన చెల్లపల్లి చూస్తే కొన్ని ట్యాంకులు కట్టించారు. అవి ఆయన రాకపోవడం వల్ల ఇంచుమించు ఒక సంవత్సరానికి కట్టడం అయిపోయింది. ఒక సంవత్సరం తర్వాత ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇలాంటి విషయంలో కొంచెం పబ్లిక్ కూడా ఇబ్బంది పడ్డారు. సో ఇలాంటి రిపీట్ కావద్దని చెప్పేసి మా ఒక వాదన. మీ ప్రభుత్వం చెప్తుంది ఇచ్చినటువంటి హామీలన్నీ 80% నుంచి 90% వరకు తీశానని చెప్తారు. మరి మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ డివిజన్లో పనిచేయాలంటే దీని ఎలా చూడాలి అన్న? ఎప్పుడైనా ఇక్కడ పనులు జరగలేని కాదు, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మేయర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఏదో గొప్పగా ఇంకా చేసుకోవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఆయన రీచ్ కావాలని చెప్పేసి మా ఒక వాదన. అంతే. పనులు మాత్రం జరిగినాయి, రోడ్లు కానీ ఏవైనా జరిగినాయి, నిజంగా కూడా జరిగినాయి. కాకపోతే పెద్ద పనులు మేము చేయించుకోలేకపోయినాము అని చెప్పేసి మా ఒక అపీల్. ఈ విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తానికి మీరు ఇంకా కృషి చేస్తారా ఇదే విధంగా? 100% చేస్తున్నాం అన్న. మేము ఇన్ఛార్జ్ని కలవడం జరిగింది, ఎమ్మెల్యేని కలవడం జరిగింది. మేయర్ గారు వస్తే మేయర్ గారిని కూడా కలిసి చెప్తాము. ఆయన మాకు అందుబాటులో లేడు కాబట్టి ఆయనకు చెప్పలేకపోతున్నాం. 100% ఇక్కడ ప్రజలు ఉన్న ఒక భావన అందరి భావనలు మేము తీసుకొని ఆయన ముందు ఆయనకు వ్యక్తపరుస్తాం. మా టీవీ తరపున మరి మీ యొక్క పార్టీ పెద్దలకి ఏం చెప్తారు? మేము పార్టీని ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ చెల్లపల్లికి సంబంధించి చెల్లపల్లి బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్, బీసీ నాయకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్ ఉంది. సో బీసీ నాయకులు చాలా మంది పబ్లిక్లో ఉండే నాయకులు. ఇక్కడ బీసీ నాయకులు ఎవరికి ఇచ్చినా మేము 100% గెలిపించుకొని కేసీఆర్ గారికి బహుమతిగా ఇస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఇక్కడ కేవలం చూసినట్టయితే ఇక్కడ నన్లోకల్ వాళ్ళు పోటీ చేయకూడదనే ఉద్దేశంతో మేము ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి మరి యువకులు అందరూ కూడా వచ్చి చేయడం జరుగుతుంది. మరి బొంతు రామన్న గారు ఇక్కడికి గెలిచిన తర్వాత కొద్ది సార్లు మాత్రం ఇక్కడ రావడం జరిగింది. అది కూడా వేళ్లపైన చూసుకోవచ్చు. అభివృద్ధి అనేది జరిగింది, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు అనేది జరిగింది. కానీ ప్రజలకు మాత్రం ఆయన ఎక్కడో బంజారా హిల్స్లో ఉండడం చేత రాకపోకలు ఆయనకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరికి టికెట్ ఇచ్చినా మా వంతు సహకారం కృషి చేస్తాము, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామనే ఉద్దేశంతో మేము ఉన్నామని మరి మహేష్ గౌడ్ తెలియజేయడం జరిగింది. చూస్తున్నాంటే విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండవ్.